మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం రాయలసీమ రాళ్ళసీమ కాదు మా బంగారం అనే అంశంపై విశ్లేషణ. గతంలో రాయలసీమ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం అంతా రాళ్ళసీమగా చెప్పుకొని విమర్శల వర్షం కురిపించే వాళ్ళు. రాయలసీమలో రక్తం ఏరువై పారుతుంది తప్ప రాయలసీమ వాళ్ళు చేసింది ఏమీ లేదు, అంత ఫ్యాక్షన్ రాజకీయం తప్ప, రెడ్లు కాపులు కమ్మలు రాజకీయం తప్ప రాయలసీమలో సాధించింది ఏమిటి? రాయలసీమ నుంచే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏగడ వాళ్ళు ఉన్నారు. కానీ రాయలసీమకు ఒరిగింది లేదు, తరిగింది లేదు. రాయలసీమ వల్ల ఏమి ఉపయోగం అనే విమర్శలు ప్రతి ఒక్కరూ కురిపించిన కాలం గత కాలం. కానీ కాలం ఒకే రకంగా ఉండదు, మారుతున్న కొద్దీ కాలం మారుతుంది. సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయ్యే కొద్దీ మొత్తం అంతా కూడా యాక్షన్ రాజకీయం సాంకేతిక రాజకీయంలోకి దిగినట్లు సుస్పష్టంగా ముఖ్యమంత్రి అయినటువంటి కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ కాదు బంగారు సీమ అని నిరూపించడానికి కంకణం కట్టుకున్నట్లు ఉంది. మొత్తం రాయలసీమ అంతా కూడా ఖనిజాల ఖిల్వా అనే పేరును తెచ్చిపెట్టే పనిలో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో బంగారు గని ఆ ప్రాజెక్టు నిర్మాణ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఇక్కడ రాయలసీమలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అని నా సోదరుడు ఒకతను మెసేజ్ పంపాడు. తరతరాలకు తరగని ఖనిజ నిల్వలు ఉన్న ప్రాంతం రాయలసీమ. విజయనగర రాజుల కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మిన నేల రాయలసీమ గత చరిత్ర వైభవానికి నేడు ఆనవాళ్లుగా నిలుస్తూ ఉన్నాయి. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్లాంట్ ను ఈ నెల 24వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నేడు రాయలసీమకు పునర్వైభవం రాబోతుంది. గతంలో పులివెందులకు సమీపాన ఉన్న వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్ ప్రపంచ పటంలో స్థానం సంపాదించుకున్నది. కడప జిల్లాకు గర్వ కారణంగా నిలిచింది. బంగారు గనులు ఉన్న ప్రాంతంగా కర్నూలు జిల్లా దుగ్గలి మండలం జొన్నగిరి నేడు ప్రపంచ పటంలో స్థానం సంపాదించుకున్న స్వర్ణగిరిగా నిలిచిపోయింది. రాయలసీమ జిల్లాలో ఖనిజాల నిక్షేపాల కోసం సర్వే జరుగుతుంది. అనంతపురం జిల్లా కదిరి చుట్టుపక్కల ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. ఖనిజాల అన్వేషణకు పరిశోధనలకు మైనింగ్ యూనివర్సిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖనిజానికి పుట్టినిల్లుగా రాయలసీమ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఖనిజాల ఖిల్లాలు రాయలసీమ జిల్లాలు. రాయలసీమలోని కడపలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు రాయలసీమకు చెందిన ఒక రాయలసీమ సాధనా సమితి సభ్యులు. ఇది కూడా మంచి ఒక కోరికే అనుకోవచ్చు. మొత్తం మన రాయలసీమలో ఎక్కువగా ఖనిజాలు లభ్యం అవుతూ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచనాప్రాయంగా తెలిపారు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తు కాలంలో ఉద్యోగాలతో పాటు అటు తర్వాత ఖనిజాల డెవలప్మెంట్ చేయడంతో పాటు కడప ఉక్కు కర్మాగారంతో పాటు కర్నూలులో ఉన్నటువంటి బంగారు గనులతో పాటు ఇతర రకాలైన ఖనిజాలను వెలికి తీసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక రాయలసీమకు ముందుంది పండగ వాతావరణం అన్నదే నా ఈ విశ్లేషణ. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.